అందరికీ నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వము ఎన్నికల్లో ఏవైతే హామీ ఇచ్చిందో ఆగస్టు 15వ తేదీ స్త్రీశక్తి పథకం ద్వారా ఉచిత బస్సు సౌకర్యానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ ప్రతి ఒక్కటి నెరవేరుస్తూ ఇప్పటికే 1 ఇయర్ కాలంలోనే 90% నెరవేర్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా మహిళా సాధికారికతకు, మహిళల స్వావలంబనకు ఎంతో కృషి చేయడం జరిగింది. మీకందరికీ తెలుసు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మొట్టమొదట స్త్రీలకు ఆస్తిలో హక్కు కల్పించిందే నందమూరి తారక రామారావు గారు. అంతేకాకుండా మహిళలు ఆర్థికంగా ముందుకు తీసుకురావాలి, వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడి వాళ్ళ కుటుంబం ముందుకెళ్లాలన్న ఉద్దేశంతో ఆ రోజు పొదుపు మహిళలను డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి ఈరోజు వాళ్ళు ఆర్థికంగా ముందుకెళ్లడం జరిగింది. అంతేకాకుండా ఒంటింటి కష్టాలు తీరాలన్న ఉద్దేశంతో దీపం పథకాన్ని తీసుకొని వచ్చి మహిళల కోసం ఆయన ఈ పథకం కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం, దీని ద్వారా రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్ళడానికి అవకాశం ఉంది. గతంలో మేము ఎన్నికల్లో హామీ ఇచ్చేటప్పుడు జిల్లాలో ఎక్కడికి ప్రయాణం చేసినా ఉచిత బస్సు ప్రయాణం అని ఆ రోజు చెప్పాం. కానీ ఈరోజు మహిళలకి ఆర్థికంగా వాళ్లకు అండగా ఉండాలి. వాళ్ళకి రోజు ఇప్పుడు మహిళలు అయితేనేమి, బాలికలు అయితేనేమి, అలాగే ఉద్యోగస్తుల మహిళలు అయితేనేమి అందరూ వ్యాపారాల కోసం ఎంతోమంది రోజు బస్ ఎక్కే పరిస్థితి ఉంది. అటువంటి వాళ్ళకు కనీసము వాళ్ళకి 1000 నుంచి 1500 వరకు కూడా ఆదా అవుతుందన్న ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడానికి ఈ ప్రభుత్వము శ్రీకారం చుట్టిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు దాదాపు 100% ఉన్న బస్సులలో 74% ఉచితంగా వాళ్ళకి ఏదైనా రేషన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, అలాగే ఓటర్ ఐడి కార్డు కానీ ఏది చూపించినా ప్రభుత్వ గుర్తింపు కార్డు చూపిస్తే ఫ్రీ బస్సుగా పోయి రావడం జరుగుతూ ఉంది. దీనివల్ల ప్రభుత్వానికి 1942 కోట్లు భారం అవుతూ ఉంది. ఇది భారం కాదు, ఇది మా బాధ్యత అంటూ ఈ ప్రభుత్వము ప్రతి ఒక్క పథకాన్ని తీసుకొని రావడం జరుగుతుంది. అంతేకాకుండా తల్లికి వందనం, మహిళలు తమ పిల్లలను చదివించుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో 13,000 రూపాయలు తల్లికి వందనం కింద కూడా ఈ ప్రభుత్వము ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు ఏదైతే మనకు పల్లె వెలుగు ఉందో, ఆల్ట్రా పల్లె వెలుగు అయితేనేమి, అలాగే ఈ ఎక్స్ప్రెస్ అయితేనేమి, మెట్రో ఎక్స్ప్రెస్ అయితేనేమి, సిటీ ఆర్డినరీ అయితేనేమి, వీటికన్నిటికి కూడా ఈ సౌకర్యము కల్పించడం జరుగుతూ ఉంది. నేను ఈ సందర్భంగా తెలియజేయడం ఏమనగా, నా దృష్టికి చాలా సమస్యలు వచ్చాయి. ఎందుకంటే ఈ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణము ఏర్పాటు చేస్తున్నందుకు ఈ రద్దీ ఇంకా పెరిగే అవకాశం ఎక్కువ ఉంది. ఈ ఆర్టీసీ బస్ స్టాండ్లో చాలా థెఫ్టింగ్ జరుగుతూ ఉంది. ఏదైతే బ్యాగులలో పర్సులు కొట్టేయడము, అలాగే చైన్ స్నాచెస్ అయితేనేమి ఇలా ఎక్కువ జరుగుతూ ఉన్నాయి బస్సులు ఎక్కేటప్పుడు మాత్రం. కాబట్టి నేను ఆర్టీసీ అధికారులకైతేనేమి, పోలీస్ సిబ్బందికి అయితేనేమి ఒకటే తెలియజేస్తా ఉన్నా, ఇక్కడ పెట్టిన సీసీ కెమెరాలు కూడా సరిపోవట్లేదు. ఇంకా ఎక్కువ సీసీ కెమెరాలు పెట్టి ఎక్కువ పెట్రోలింగ్ చేసి మహిళలకి రక్షణగా ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చాలా మంది మా దగ్గరికి వస్తూ ఉన్నారు, మేము ఆర్టీసీ బస్ ఎక్కుతూ ఉంటే మా గోల్డ్ పోయిందని చాలామంది చెప్తా ఉన్నారు. కాబట్టి దీనిపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సిందిగా ఈ సందర్భంగా అధికారులకు తెలియజేస్తున్నారు. స్వాతంత్రం వచ్చింది, ఎంత సంతోషపడ్డామో ఈరోజు మహిళలు కానీ అంతే సంతోషపడుతూ ఉన్నారు. ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఒక్కరు ఎంతో కృతజ్ఞత తెలియజేసుకుంటున్నారు. ఫస్ట్గా ఎక్కడెక్కడ వెళ్తామంటే ఎంతో సంతోషంగా చెప్తున్నారు. వాళ్ళ సంతోషాన్ని వాళ్ళ మొగాల్లోనే చూస్తున్నాము. వాళ్ళకి ఈరోజే ఆగస్టు 15 వచ్చింది అన్నట్టుగా మహిళలంతా చాలా సంతోషంగా ఉన్నారు. జై తెలుగుదేశం, జై శ్రీ శక్తి, జై చంద్రబాబు నాయుడు గారు, జై టీజీ భరత్ గారు. ఎందుకు చెప్తున్నానంటే, నేను ఈ మాట చెప్పి అమలు పరచడంలో తెలుగుదేశం గవర్నమెంట్ ముందుంటుందని చెప్పేసి ఇదొక్కటి చాలు. శ్రీశక్తి పథకం అయితేనేమి, తల్లికి వందనం అయితేనేమి, పెన్షన్స్ అయితేనేమి, తర్వాత అన్న క్యాంటీన్లు అయితేనేమి, వీటన్నిటినీ ఈ 14 నెలల్లోనే అమలు పరిచి మేము ముందుకు తీసుకెళ్తున్నామంటే ఆ ఒక్క ఘనత ఎన్డీఏ కూటమికి చెందుతుంది, అలాగే మా చంద్రబాబు నాయుడు గారికి చెందుతుంది. సూపర్ 6 పథకాలన్నీ సూపర్ హిట్ అయ్యాయని చెప్పేసి ప్రజలందరూ చెప్తున్నారు. మహిళలు ఆనందోత్సాహాలతో ఈరోజు పండగలు జరుపుకుంటున్నారు. ఈరోజు ఇండిపెండెన్స్ డే వచ్చిందని చెప్పేసి మనం సెలబ్రేషన్లో పాటు మాకు ఈరోజు ఈ సూపర్ 6 పథకంలో ఈ స్త్రీశక్తి పథకం వచ్చిందని చెప్పేసి మేము కూడా ఈరోజు పండగ చేసుకుంటున్నాము. చాలా ఆనందదాయకంగా ఉంది. థ్యాంక్ యూ. ఈరోజు
స్త్రీ శక్తి అని సారు ఉచిత బస్సు కార్యక్రమం పెట్టినందుకు చాలా ధన్యవాదాలు సార్ నారా చంద్రబాబు నాయుడు గారికి. అదేవిధంగా ఈరోజు స్వతంత్రం వచ్చింది, మహిళలు కానీ స్వతంత్రం వచ్చిందని మేము కోరుకుంటున్నాము. సార్ మీరు నిండు 100 ఏళ్ళు ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాము. మీరు చెప్పిన సూపర్ 6 పథకాల కన్నా ఎక్కువ చేసినందుకు మరి మహిళల తరఫున మేమందరం థ్యాంక్స్ చెప్తున్నాం సార్. ఈ పోయిన గత ప్రభుత్వము సున్నా, కానీ ఈసారి మీరు చెప్పిన దానికన్నా ఎక్కువనే చేసినందుకు ప్రజల్లో మీ పేరు మారుమోగిపోవాలని కోరుకుంటున్నాం సార్. ఇవాళ నిజంగా అంటే స్వాతంత్ర దినోత్సవం వచ్చిందని చాలా గర్వపడుతున్నామండి ప్రతి ఒక్క మహిళ. మేము ఎక్కడికి వెళ్ళినా ఈ రోజు నుంచి మాకు బస్సులు అన్నీ ఫ్రీ అని పెట్టారు. చాలా చాలా సంతోషంగా ఉంది. సార్ చెప్పిన ప్రతి ఒక్క పథకం నెరవేరుస్తున్నారు. దీపం పథకం పెట్టారు, నెరవేర్చారు. తర్వాత గ్యాస్ సబ్సిడీ డబ్బులు వచ్చేసాయి అందరికీ. తల్లికి వందనం ఇచ్చారు. నెక్స్ట్ ఆడబిడ్డ నిధి అని చెప్పేసి 1500 కానీ హామీలోకి వస్తుందని త్వరలోనే. ఇవాళ ఉచిత బస్సులు వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్క మహిళకు. మీ అందరికీ మేము కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నామండి. ముఖ్యంగా మాకు ఈ ఉచిత బస్సు స్వాతంత్ర దినోత్సవం రోజే మీరు మాకు ఉచిత బస్సును ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇంతగా 5 సంవత్సరాల క్రితం మేము చాలా అంటే చాలా బాధపడ్డాం, చాలా ఇబ్బంది పడ్డాం. ఆ చీకటి నుంచి ఇంకా ఎప్పటికీ మేము బయటికి రాలేము అనే బాధలో ఎన్నో ఉన్నాం. తిండికి బట్టకి అన్నిటికీ నలిగాం. కానీ ఈ 5 సంవత్సరాల తర్వాత ఆ దేవుడి మొర వల్ల మేము గట్టిగా అనుకోవడం వల్ల మా సంకల్పం అందరి దయ వల్ల ఆ దేవుడు ఉన్నాడని నిరూపించాడండి. ఆ శ్రీకృష్ణ పరమాత్మ దయ వల్లే మీరు మళ్ళీ నారా చంద్రబాబు గారు మీరు సీఎం అవ్వగలిగారు. అలాగే భూమి మీద మేము ఇప్పుడు గర్వంగా తిరుగుతున్నాం. మా మహిళలందరూ పేద ధనిక అనేది లేకుండా ప్రతి ఒక్కరు మేము స్వతంత్రంగా తిరుగుతున్నామంటే అది చంద్రబాబు నాయుడు గారి చలువే అని మేము అనుకోవాలి. మాకు ఇలాంటి మీరు ఏవైతే మాట ఇచ్చారో అన్నీ నెరవేర్చుకుని మా అందరికీ మాకు కావాల్సినవన్నీ మాకు ఏవేవి కావాలి, దీపం పథకం, ఇంటి సరుకులతో సహా స్టోర్వి కానీ ఏవైతే మీరు అన్నీ మా గురించి ప్రతి ఒక్కరి గురించి ఆలోచించి మీరు చేస్తున్నారో మీరు ఎప్పటికీ ఇలాగే బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే మేము ఎన్ని జన్మలెత్తినా మీరే మా రాజులై ఉండాలి. మీ కింద మేమందరం ఇలాగే సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను 35 గ్రూపులకు లీడర్, నేను ప్రెసిడెంట్. ఈ రోజు నేను ఇంట్లో నుంచి బయటకు వస్తున్నా అంటే చంద్రబాబు నాయుడు సార్తోనే. ఎందుకంటే ఒకప్పుడు ఆడవాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు కాదు. ప్రతి ఒక్క విషయంలో ఇప్పుడు మేము బయటకు చేస్తున్నామంటే ఆయన పుణ్యము, ఆయన దయనే మాకి. ఈరోజు మహిళా దినోత్సవము ఒక శుక్రవారం ఉంది. అందరికీ అమ్మవారు దయ బస్సులు ఫ్రీ బస్సులు వేస్తున్నారు. అందుకోసం మేము ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు రావాలా, మా టీజీ భరతనే రావాలని కోరుకుంటున్నాము. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. For more videos like this, subscribe Big TV channel.